తెలంగాణ గోయింగ్ గ్లోబల్ పేరుతో స్టేట్ కాన్ 2024 సదస్సును ఈ నెల 20న నిర్వహిస్తామని క్రెడాయి చాప్టర్ సభ్యులు ప్రకటించారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం ప్రయోజనాలు, జిల్లాల్లో బిల్డర్లకు లేటెస్ట్ టెక్నాలజీ, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో వస్తున్న మార్పులపై ఈ సదస్సులో చర్చిస్తామన్నారు క్రెడాయి చైర్మన్ మురళీకృష్ణ. ఈసారి 900 మంది డెలిగేట్స్ పాల్గొంటారని తెలిపారు. సీఎం రేవంత్ ఈ సదస్సుకు చీఫ్ గెస్ట్ గా హాజరై విదేశీ పెట్టుబడులు, రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం తీసుకురానున్న పాలసీలు ప్రకటిస్తారన్నారు. ఈ సందర్భంగా సదస్సు లోగో, బ్రోచర్ ని లాంచ్ చేశారు క్రెడాయి సభ్యులు. క్రెడాయి రిక్వెస్ట్ చేస్తున్న గవర్నమెంట్ ను కూడా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే అభివృద్ధి నలుదిక్కులు జరగాలని చెప్పేసి మా రిక్వెస్ట్, డిమాండ్ కూడా చేస్తున్నాము. గత ప్రభుత్వంలో కూడా మణిహారం లాంటి మనకు ఔటర్ రింగ్ రోడ్ ఉన్నది. ఈ ఔటర్ రింగ్ రోడ్డును ఒరిజినల్ ప్లాన్ ప్రకారము డెవలప్ చేయండి. రింగ్ రోడ్ ఒకటి డైరెక్ట్ వెళ్ళడానికి మనకు ఎగ్జిట్స్ ఏర్పడ్డాయి, కానీ రింగ్ రోడ్డుకు ఇరువైపులా అటు కిలోమీటర్ ఇటు కిలోమీటర్ గ్రోత్ కారిడార్ ఏదైతే ఉందో ఆ గ్రోత్ కారిడార్లో ఎవ్రీ 500 మీటర్స్కి మళ్ళీ ఒక 100 ఫీట్ గ్రిడ్ రోడ్స్ ఉన్నాయి ప్లానింగ్లో. సో ఆ గ్రిడ్ రోడ్స్ అట్లీస్ట్ మార్కింగ్ చేయండి, డెవలప్మెంట్ మేము చేసుకుంటామని చెప్పేసి గవర్నమెంట్తో రిక్వెస్ట్ చేసినాం. గత ప్రభుత్వంలో అది జరగలేదు. ఈ ప్రభుత్వంలో రేపు జరగబోయే మా స్టేట్ కాన్లో మేము ముఖ్యమంత్రి గారితో ఫస్ట్ రిక్వెస్ట్ అదే ఉంటుంది. 160 కిలోమీటర్స్ మనకున్న ఔటర్ రింగ్ రోడ్ డెవలప్ అయితే డెఫినెట్గా అందరి సామాన్య మానవుని ఇంటికల, సొంత ఇంటికల నెరవేరుతుంది. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ 20th ఆగస్ట్ నాడు మేము ఒక స్టేట్ కాన్ చేయడం జరుగుతుంది. మా ఈ స్టేట్ కమిటీ కింద మాకు 15 చాప్టర్స్ ఉన్నాయి. లైక్ హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్నగర్, నల్గొండ, మంచిర్యాల్, కామారెడ్డి, గద్వాల్, జగిత్యాల్, ఈ చాప్టర్స్ అన్నీ ఉన్నాయి. ఆ రోజు ఆ స్టేట్ కాన్ నాడు మొత్తం అన్ని చాప్టర్స్ నుండి ఒక 900 మెంబర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందరు బిల్డర్స్ అక్రాస్ ది స్టేట్, ఆల్ టైర్ 2, 3 and 4 సిటీస్ నుండి ఆ రోజు వస్తున్నారు. వీ కెన్ కాల్ దిస్ అంటే ఒక ఎడ్యుకేటివ్ పర్పస్ కొరకు చేసిన అనొచ్చు. ఎందుకంటే అందరు బిల్డర్స్ని ఒకటే ప్లాట్ఫామ్ కిందకు తీసుకొచ్చి వారికి మాకున్న ఆ రోజు మేము చీఫ్ గెస్ట్గా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని పిలవడం జరిగింది. తను కూడా వచ్చడానికి ఒప్పుకున్నారు. సో ఆ ప్లాట్ఫామ్ మీద ఏం జరుగుతుందంటే ఒకటి మాకున్న ఇష్యూస్, మాకున్న ప్రాబ్లమ్స్ మేము ఆ రోజు వారికి విన్నవించడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారికి. బహుశా కొన్ని తొందరగా చేయని ఉంటే హీ మే టేక్ సమ్ టైం, కానీ కొన్ని ఇష్యూస్ మేము ఆశాజనకంగా ఉన్నాం. కొన్ని ఇష్యూని అక్కడనే తను రిజాల్వ్ చేస్తాడు, మాకు సొల్యూషన్ ఇస్తాడు అనేది. విద్యార్థుల జీవితాలు నాశనం చేసే డ్రగ్స్ ఊబిలో పడొద్దన్నారు డీజీపీ జితేందర్. ర్యాగింగ్ పెద్ద సమస్యగా మారిందన్న ఆయన ర్యాగింగ్ కు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీగా మారుస్తామన్నారు. హైదరాబాద్ మాసప్ ట్యాంక్ లో ఉన్నత విద్యా మండలిలో డ్రగ్స్ యాంటీ ర్యాగింగ్ పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు డీజీపీ. డ్రగ్స్ నివారణలో విద్యార్థుల పేరెంట్స్ కూడా భాగస్వామ్యం కావాలని సూచించారు. హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి, యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండెలియా, విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి. Recently, we have seen some of the children, especially teenagers and their early age, they feel that having drugs is cool. I don't know, this is what we hear from many people, many youth. And then some of the movies also we see that they show as if entertainment is nothing but having drugs or alcohol. I don't know, most of you must be watching the movies. So, but I tell you one very beautiful thing. All these people who show that it is cool, they are paid for it. Is it true or not? All actors, actresses in the movies, for showing all this, they are paid for it. Udta Punjab is one movie which is based on some youth getting into drugs and how they spoil their life. For people who are smuggling, it is the business. They make money out of it. But why should we innocent people get into this? My question is that why should we unnecessarily get into this? It spoils our health. It spoils our mind. It spoils our family. It spoils everything in the family. But once addicted to drugs,
it is like, I mean, it's a very, very dangerous thing. It is, as I told you, it is pain to the family, to the society and to the nation. And its de-addiction is, it's a very long-term process. Before we fall prey to this, because of the young age, because of the impressionable minds and anybody trying to lure you into this, of consuming this, unwittingly, just out of, over-enthusiasm, just out of, youthful misadventurism, if somebody asks you, please say no. We have just, before the program started, we all of you, about 500 plus of you, along with you, we moved in this campus, raising slogans, say no to drugs, and drugs-free society is what we want. This slogan, this nara should be heard all over the city, all over the state, all over the country. Professional college చదివే వాళ్ళంతా కూడా చాలా తెలివికల పిల్లలు, చాలా హైలీ ఇంటెలెక్చువల్ ఉన్న వాళ్ళకే ఇంజనీరింగ్ సీట్లు వస్తాయి, వాళ్ళకే మెడికల్ సీట్లు వస్తాయి, వాళ్ళకే ఐఐటి సీట్లు వస్తాయి. తెలివి ఎక్కువ, మరి ప్రవర్తించే విధానం అధ్వానంగా ఉంటే ఎట్లా? తెలివి అనేది ఒకరితో ఇంకొకరితో కలిసి పనిచేసే విధానంలో చూపించాలి తప్ప వాళ్ళని నొప్పించడంలో, వాళ్ళని ఇబ్బంది పెట్టడంలో ఆ తెలివి చూపించడం అనేది ఇట్స్ డిమీనింగ్ టు ది హ్యూమన్ సొసైటీ. సో లెట్స్ నాట్ ఇండల్జ్ ఇట్, లెట్స్ నాట్ ఎంకరేజ్ ఇట్, లెట్స్ నాట్ ఎట్ ఎనీ కాస్ట్ సీ దట్ సచ్ థింగ్ హ్యాపన్ ఇన్ అవర్ సొసైటీ. ఎనీ సార్ట్ ఆఫ్ ill-treating others, making them to cry, making them to feel sad is not acceptable at all. So, మనం నెక్స్ట్ 1 week లోపలనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాం. ఆ టోల్ ఫ్రీ నెంబర్ విల్ బీ వర్కింగ్ 24/7. జస్ట్ ఆ నంబర్కి ఇఫ్ దే జస్ట్ గివ్ ఏ కాల్, దెన్ దట్ టోల్ ఫ్రీ నెంబర్ విల్ టేక్ కేర్. జూనియర్స్ అంతా కూడా ప్లీజ్ బీ హ్యాపీ. కుటుంబ వ్యవస్థను పురోగమనకు వెళ్ళనీయకుండా ఈ డ్రగ్స్ అనే భయం ప్రతి పల్లెకు చేరింది, పట్టణం నుంచి పల్లెకి చేరింది, కళాశాలల నుంచి క్లబ్ల వరకు చేరింది. కాబట్టి ఇవన్నిటినీ మనం సెన్సిటైజ్ చేయాలంటే తప్పకుండా ఈ సమాజంలో చాలా శక్తివంతులంటూ ఎవరన్నా ఉంటే అది విద్యార్థులు మాత్రమే, అది విద్యా వ్యవస్థలు మాత్రమే. విశ్వవిద్యాలయాలు, తప్పకుండా కళాశాలలు ఈ ర్యాగింగ్ మీద, అట్లాగే ఈ డ్రగ్ అబ్యూజ్ మీద మనం క్లబ్బులు ఏర్పాటు చేసుకోవాలి, కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. నిరంతరం వీటిని సెన్సిటైజ్ చేస్తూ వీటి వల్ల వచ్చే నష్టాలు కష్టాలు వాళ్ళను చెప్పి ఎడ్యుకేట్ చేస్తూ సమాజాన్ని చైతన్యం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ మారక ద్రవ్యాల రహిత సమాజంగా నిర్మించడంలో మనం అందరము శాయశక్తుల. పీపుల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్ బాలకృష్ణ పేద విద్యార్థులకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని కొనియాడారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తే ఎంతో మంది నిరుపేద విద్యార్థులు వృద్ధిలోకి వస్తారన్నారు. తాను కూడా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ నుంచి పేదలకు సాయం చేస్తున్నానన్నారు వివేక్. హైదరాబాద్ అబిడ్స్ లోని పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన 5వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఈ కార్యక్రమంలో జస్టిస్ చంద్రయ్య, చిత్తూరు ఎంపీ ప్రసాద్ రావు, ఐపీఎస్ చేతన పాల్గొన్నారు. మా నాన్నగారు ఎంపీగా ఉన్నప్పుడు వారు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీ బిజినెస్లో ఎప్పుడైనా ప్రాఫిట్ చేసుకుంటే యూ మస్ట్ సర్వ్ ద పూరర్ సెక్షన్స్ అని చెప్పి, దట్స్ హౌ వి పుట్ అప్ విశాఖ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి పెట్టి వీ హావ్ డన్ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఐ డోంట్ విష్ టు మెన్షన్ హియర్. కానీ స్పిరిట్ ఏంటంటే, సో లైక్ హీ సెడ్, గివింగ్ బ్యాక్ టు సొసైటీ. మనందరి రెస్పాన్సిబిలిటీ, మనము ఎదిగిన తర్వాత మన బ్రదర్స్ని ఎప్పుడు కూడా మర్చిపోవాలి. ఎందుకంటే మంచి కల్చర్ డెవలప్ అయినప్పుడు అన్ని ఎనీ వాక్స్ ఆఫ్ లైఫ్ యూ హ్యావ్ టు బి డిసిప్లిన్, యూ హ్యావ్ టు బి హార్డ్ వర్కింగ్, యూ హ్యావ్ టు బి ప్యాషనెట్ ఇన్ వాట్ యూఆర్ డూయింగ్. సో ఇవన్నీ కూడా రావాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. వేరెవర్ అవర్ బాయ్స్ ఆర్ దేర్, వీ హ్యావ్ టు ఎంకరేజ్, వీ హ్యావ్ టు మెంటర్ దెమ్ అండ్ వీ హ్యావ్ టు సపోర్ట్ దెమ్. సో ఐ కీప్ టెలింగ్ ఎవ్రీవేర్, wherever our people are there who have benefited from reservations, please spend 10% of your time. Please spend 5 to 10% of your earnings. And if you can, ఒక 5 మంది 10 మందికి మీరు హెల్ప్ చేయగలిగితే, that is the biggest contribution you can do to the Dalit community and the society. 5 సంవత్సరాల క్రితం ఈ సెంటర్ స్టార్ట్ చేసినప్పుడు బాలకృష్ణ గారు అన్నప్పుడు నిజంగా డౌట్ ఉంది. ఎందుకంటే ఒక సామెత ఉంది,
ఆంధ్రులు ఆరంభ శూరత్వం ఉంటుందని. అంటే ఆంధ్రులు అంటే నేను తెలంగాణలో కూడా కలుగుతున్నాను, జనరల్ యాస. సో ఇట్లనే వస్తుంది అనుకున్నారు. కానీ అక్కడ బాలకృష్ణ గారు కానీ తన తోటి సహచరులు కానీ దీన్ని కంటిన్యూ చేసిన విధానం నిజంగా అద్భుతం. దాదాపు ఎవ్రీ వీక్ ఎన్నో సెషన్స్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. చాలామంది ఇక్కడ ఆశ్చర్యపోతుంటారు, ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది, పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. నిజం చెప్పాలంటే ఒకప్పుడు ఈ సూర్యుల కాంప్లెక్స్ క్లాస్ రూములు తప్ప పాడుబడ్డ బంగ్లాలా ఉండే, ముందొచ్చిన చెవులు కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అని పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనేది ఈరోజు సూర్యుల కాంప్లెక్స్లో ఒక బెంచ్ మార్క్ అయింది. ఏంటి సూర్యుల కాంప్లెక్స్లో పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారా అని. ఎస్, పెద్ద పెద్ద వాళ్ళు రావడం కాదు, పెద్ద పెద్ద థాట్ ప్రాసెస్లు జరుగుతుంటాయని నేను చెప్తాను. సో ఈ స్పేస్ని స్పాన్సర్ చేసినందుకు I feel proud of myself. When we see today also, what kind of equality తీసుకురావాలి సమాజంలో అంటే ఏ రకంగా మనము ముందుకు వెళ్ళాలి, పాలసీ మేకింగ్ ఎట్లా ఉండాలి అని అంటే there are two types. One thing is కొన్ని కాంపెన్సేషన్ లాగా మీకు ఏజ్ ఓల్డ్ హిస్టారికల్ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో దానికి కాంపెన్సేషన్గా మీకు రిజర్వేషన్స్ అనేది అని అన్నారు. మరి దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రిన్సిపల్, ఒకవేళ లోన్ తీసుకుంటున్నాం దాంట్లో ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మనం రిజర్వేషన్ అంటే ఇంట్రెస్ట్ అనుకుందాం. సొసైటీ ఈస్ పేయింగ్ ద డిస్క్రిమినేటెడ్ కింద ఉన్న కాస్ట్ బ్రోకెన్ పీపుల్, ఓబీసీస్ కానీ ఏసీస్ కానీ ఇది ఇంట్రెస్ట్ ఇస్తుంది అనుకుంటున్నాం. కానీ ప్రిన్సిపల్ గురించి ఏంటి? వాట్ ఈస్ ప్రిన్సిపల్? కాస్ట్ నిర్మూలన. దాని గురించి ఏం చేస్తుంది? వాట్ ఈస్ దాట్? ద సొసైటీ ఆర్ ద పాలసీ మేకర్. కలకత్తాలో మహిళా డాక్టర్పై జరిగిన అమానుష ఘటనకు నిరసనగా మెడికోలు ట్యాంక్ బండ్పై క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో ప్రొటెస్ట్ చేశారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ట్యాంక్ బండ్పై క్యాండిల్ ర్యాలీకి సంబంధించిన మరింత సమాచారం అజయ్ అందిస్తారు. కలకత్తాలో మహిళా డాక్టర్ పైన జరిగిన అమానుష ఘటనకు సంబంధించి హైదరాబాద్ ట్యాంక్ బండ్ వివేకానంద స్టాచ్యూ వద్ద పెద్ద ఎత్తున వైద్యులందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. క్యాండిల్ లైట్ ప్రొటెస్ట్ అంటూ కూడా ఒక నిరసన కార్యక్రమం చేపట్టారు. నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా కలకత్తాలో జరిగిన ఘటనకు సంబంధించి ఖచ్చితంగా న్యాయం జరగాలి అంటూ ఒక నినాదాలు చేస్తూ పెద్ద సంఖ్యలో కూడా వైద్యులందరూ కూడా ట్యాంక్ బండ్ వద్దకు చేరుకొని క్యాండిల్ లైట్ సంబంధించి ప్రొటెస్ట్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్న పరిస్థితి. మనతో పాటు కొందరున్నారు, మాట్లాడదాం. చెప్పండి, మీరు కలకత్తాకు సంబంధించిన ఘటనకు సంబంధించి దాన్ని ఎట్లా చూస్తారు? మీరు ఏమి జస్టిస్ డిమాండ్ చేస్తున్నారు ఆ విషయంలో? సార్, జస్టిస్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ హ్యాంగింగ్ ద పర్సన్, బట్ వై ఇట్ వాస్ డిలేడ్, ఎందుకు డిలే చేశారు, ఎందుకు కవరప్ చేస్తున్నారు. సో జస్టిస్ అనేది ఎప్పుడు వస్తుంది? అందరికీ ఎవరు తప్పు చేసే వాళ్ళకి ఈక్వల్గా చేయాలి, వెదర్ ఈజ్ ఎ పొలిటీషియన్ ఆర్ ఎ డాక్టర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో డిలే ఎందుకు చేశారు, ఫస్ట్ దాన్ని ఎందుకు కవర్ చేస్తున్నారు? సో ఇదంతా దిస్ ఇస్ అ రాంగ్ థింగ్. సో ద విక్టిమ్ షుడ్ బి, ఇంత ఘోరంగా పేరెంట్స్ని కూడా అసలు చూడనివ్వకుండా చేశారు. ఈ ఇన్సిడెంట్ అనేది మనం ఇదొక్కటే కాదు, ఈ ఇన్సిడెంట్ జరిగాక కూడా మనకి చాలా ఇన్సిడెంట్స్ జరిగింది. ఇంకొక చోట ఒక సెకండ్ స్టాండర్డ్ పాపను కూడా ఒక 9th స్టాండర్డ్ పిల్లోడు అత్యాచారం చేశాడు, ఒక నర్స్ని అత్యాచారం చేసి చంపేశారు. సో ఇలాంటివి మనం డాక్టర్స్ అనే కాదు, వేరే ఎవ్వరికీ జరగకూడదు. మనం యాజ్ అ సొసైటీ, యాజ్ అ హోల్, ఎక్కడ మన దేశంలో ఏ అమ్మాయికి, ఏ వాళ్ళకి, ఏ పిల్లవాళ్ళకి ఇలా జరగకూడదు. సో దీనికి తగిన కఠినమైన చర్యలు మన ప్రభుత్వాలు తీసుకోవాలి. ఒకటే అండి, జరిగింది చాలా హీనియస్ రేప్ అండ్ మర్డర్. మామూలు రేప్ అండ్ మర్డర్ కేసు కాదు. ఇందులో ఆసక్తికరంగా ఇంట్రెస్టింగ్ ఇష్యూ జరిగేది ఏంటంటే, జరిగిన ప్రతి మినిట్ నుంచి వాళ్ళ అమ్మ నాన్నకి అరగంట సేపు 40 నిమిషాలు ఆగిన తర్వాత బాడీ ఇచ్చారు. అరగంట ఏం చేశారో తెలియదు. ప్రిన్సిపల్ ఉండి సూసైడ్ అటెంప్ట్ అని చెప్పి ప్రిన్సిపల్ ఇచ్చేశాడు. నెక్స్ట్ చేస్తూ ఉంటే హైకోర్టు సిబిఐకి ఇవ్వకుండా లోకల్ బాడీకి ఇమ్మని, లోకల్ బాడీ హైకోర్టుని ప్రెషర్ చేయడం. 1 వీక్ అడిగితే లేదు, 24 hours లేదు. 7,000 మందిని డీసీఎంలలో తీసుకొచ్చి ఎందుకు వ్యాండలైజ్ చేశారు హాస్పిటల్ని? ఎవరిని కాపాడదామని చూస్తున్నారు. ఆ రేపిస్ట్ ఒక అతన్ని ముందుకు తీసుకొచ్చి తను ఒక్కడు చేస్తే పెల్విక్ బోన్ ఫ్రాక్చర్ కాదు, సర్వైకల్ బోన్ ఫ్రాక్చర్ అవ్వదు. దీని వెనకాల పెద్ద స్కామ్ ఉంది. నిజంగా చేసిన వాళ్ళని ఉరి కాదు, సౌదీ అరేబియాలో చేసినట్టన్నా చంపేయాలి వాళ్ళని. ఇది మొత్తానికి మనం చూస్తున్నాం, పెద్ద ఎత్తున కూడా ప్రొటెస్ట్ చేస్తున్న పరిస్థితి. కలకత్తా వైద్య విద్యార్థినికి సంబంధించిన కేసులో, అంటే అత్యాచారము, హత్య ఘటనకు సంబంధించి ఖచ్చితంగా దర్యాప్తు అనేది చాలా లోతుగా జరగాలి. ఎవరు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారో వారి
వారిని కఠినంగా శిక్షించాలి అంటూ కూడా ప్రధానమైన డిమాండ్తో హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద పెద్ద ఎత్తున కూడా డిమాండ్స్ కొన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. చెప్పండి, ఈ ఘటనను మీరు ఏ విధంగా చూస్తారు? మీరు ఎలాంటి జస్టిస్ డిమాండ్ చేస్తున్నారు ఈ కేసులో? సార్, ఇలాంటి సంఘటనలు ప్రతిరోజు ఈ దేశంలో జరుగుతున్నాయి. ఇది చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు డాక్టర్స్ అనే కాదు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు జరుగుతుంది. ఈ సంఘటనలో ఖచ్చితంగా ఇది ప్రభుత్వమే దగ్గరుండి చేపించినట్టు అనిపిస్తుంది. సో డ్రగ్ అడిక్ట్స్, ప్రభుత్వము, రాజకీయాలు ఇవన్నీ కలిసిపోయి సామాన్య ప్రజల్ని బతకనిచ్చే పరిస్థితులు లేరు ఈ దేశంలో. ఎవరైతే ఈ క్రైమ్ కమిట్ చేశారో వాళ్ళు ఖచ్చితంగా హయ్యెస్ట్ పాసిబుల్ పనిష్మెంట్ ఇవ్వాలి. మీరు చెప్పండి, ప్రాణాలు కాపాడుతున్న వైద్యులకే రక్షణ కరువు అయితే ప్రస్తుతం ఈ గవర్నమెంట్ మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఈ విషయంలో? అదే నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ దేశం మొత్తం మీద ఈ సమస్యను ఎలా చూస్తుందంటే, ఇది కేవలం ఒక డాక్టర్ గురించి కాదు, మన దేశంలో మహిళల పట్ల సమాజంలో మారుతున్న దృక్పథము, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో, హాస్పిటల్లో పూర్తిగా గవర్నెన్స్ అనేది, అడ్మినిస్ట్రేషన్ అనేది ఫెయిల్ అనేది ఒకటి పూర్తిగా దీంట్లో తెలుస్తుంది. తర్వాత ఎస్పెషల్లీ బెంగాల్లో, పశ్చిమ బెంగాల్లో ఈ ఇన్సిడెంట్ జరగడము, తర్వాత ఇన్సిడెంట్ జరిగినాక మళ్ళీ ఒక దాదాపు 1000 మంది వచ్చి హాస్పిటల్లో డాక్టర్స్ ఎవరైతే ధర్నా చేస్తున్నారో, ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళని అటాక్ చేయడము, అక్కడ ఉండే ఫర్నిచర్ని ధ్వంసం చేయడము, ఎవిడెన్స్ని ఎరేజ్ చేయడం, ఇది కేవలము రాజకీయ నాయకులు, గూండాలు దీంట్లో ఇన్వాల్వ్ అయినారో క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది. ఇది మొత్తానికి కలకత్తా ఇన్సిడెంట్ సంబంధించి కేవలం కలకత్తా ఇన్సిడెంటే కాదు, చాలా వరకు ఇలాంటివి దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. దీన్ని అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా ఈ స్పెసిఫిక్ ఇన్సిడెంట్లో మాత్రము ఎవరైతే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు, ఎందుకంటే అత్యాచారం చేసి హత్య చేశారు అనేది పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ అవుతుంది. కాబట్టి ఇలాంటి చర్యలకు పాల్పడ్డ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి అంటూ కూడా ముఖ్యంగా వైద్యులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ అశోక్తో కలిసి అజయ్ 6 న్యూస్, హైదరాబాద్. కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై జరిగిన అత్యాచార సంఘటనను నిరసిస్తూ తెలంగాణ హోమియోపతి డాక్టర్ల ఆధ్వర్యంలో ఉప్పల్ రింగ్ రోడ్లో నిరసన తెలిపారు. దీనికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు తెలంగాణ హోమియోపతి సిబ్బంది. యువత కానీ అదేవిధంగా ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రతరంగా తీసుకొని ఈ యొక్క చర్యకు వాళ్ళు యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి కోరుతూ, అదేవిధంగా మేము డాక్టర్స్ని ప్రాణాలు రక్షించేటువంటి వ్యక్తులము, ప్రాణాలు రక్షించేటువంటి వ్యక్తులకే ఇక్కడ ప్రాణాలు రిస్క్లో ఉన్నాయంటే ఎక్కడి ప్రజాస్వామ్యం ఇది, ఎక్కడ పోతుందని చెప్పేసి చాలా తీవ్ర బాధతో మేము మాటలు చెప్తున్నాము. డిఆర్డీఓ సైంటిస్ట్, ఫాదర్ ఆఫ్ అగ్ని మిసైల్ రామ్ నరైన్ అగర్వాల్ అంత్యక్రియలు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ముగిశాయి. పోలీసుల అధికారిక లాంఛనాలతో రామ్ నరైన్ అంత్యక్రియలు జరిగాయి. కంచన్బాగ్లోని ఆయన నివాసంలో డిఆర్డీఓ మాజీ చైర్మన్స్ అవినాష్ చందర్, సతీష్ రెడ్డి, డిఆర్డీఓ డీజీ రాజబాబు నివాళులర్పించారు. కంచన్బాగ్లోని రామ్ నరైన్ నివాసం నుంచి అంతిమ యాత్ర మొదలై డిఆర్డీఓ సర్కిల్, ఆరాంఘర్, రాజేంద్రనగర్, అత్తాపూర్, షేక్పేట మీదుగా జూబ్లీహిల్స్ మహాప్రస్థానం వరకు సాగింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జిల్లా కలెక్టర్ శశాంక్తో పాటు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు కేంద్ర ఐఏఎస్ అధికారులు. తహసీల్దార్ కార్యాలయంలో భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. ధరణి పోర్టల్ పనితీరును, రైతులకు రిజిస్ట్రేషన్ సమయంలో తలెత్తిన సమస్యల గురించి అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు కేంద్ర ఐఏఎస్ ఆఫీసర్లు. సబ్ రిజిస్టర్ ఆఫీసులో మన డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది, ప్రెసెంట్ గా ఉన్నటువంటి సాఫ్ట్వేర్ సిస్టమ్ ఎలా ఉంది, దాని స్కానింగ్ ఎలా చేస్తున్నాము, మనం పబ్లిక్ ఎంత వినియోగదాయకంగా ఉంది, వాళ్ళకి ఇంకా దీంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా అడ్రస్ చేస్తూ ఇంకా సులభతరంగా అందరికీ ఇంకా ఈజీగా, ఇప్పుడు వచ్చిన వాళ్ళు యావరేజ్ గా ఒక 30-40 మినిట్స్ పడుతుంది, అది కూడా తగ్గించి ఒక 10 నిమిషాలలో వాళ్ళు మంచి తొందరగా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు హ్యాపీగా బయటికి వెళ్ళేటట్టు ఒక డాక్యుమెంట్ అనేది కూడా ఎలా రూపొందించాలి ఆటోమేటిక్ గా, దాంట్లో మళ్ళీ పబ్లిక్ కూడా ఎంత ఈజీగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఉండాలని మనకు సెంట్రల్ లెవెల్ నుంచి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ నుంచి ఆఫీసర్స్, అంటే అందరికంటే పెద్ద సెక్రటరీ స్థాయి ఆఫీసర్, ఇంకా జాయింట్ సెక్రటరీ స్థాయి ఆఫీసర్ వాళ్ళు వచ్చి ఇప్పుడు ఇవాళ స్టడీ చేశారు. సో ఎలా అయితే వేరే స్టేట్స్ లో కూడా ఇంకా దీని మీద చాలా కొంచెం మనకంటే కొందరు ముందున్నారు, కొందరు మనకంటే వెనుకబడి కూడా ఉన్నారు. సో ముందున్న వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకొని మన దగ్గర ఉన్న సిస్టమ్ ని కూడా ఇంకా బెటర్ గా ఇంప్రూవ్ చేసి పబ్లిక్ కి ఒక సులభతరమైన రిజిస్ట్రేషన్
ఇంకా ఇప్పుడున్న దానికంటే కూడా ఇంకా మంచిగా జరగాలని ఒక ఉద్దేశంతో ఇవాళ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి వెళ్లారు. దీనికి సంబంధించినటువంటి ఏదైతే మనకు ఫండ్స్ కానీ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, ఎలక్ట్రానికల్గా కానీ కంప్యూటర్స్ కానీ అరేంజ్ చేయడానికి వాళ్ళు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కోసమని సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఒకటి విజిట్ చేశారు. ఇది ఇక్కడ మనకి టోటల్ అర్బన్ ప్లస్ పెరి అర్బన్ ఏరియా అంటారు దీన్ని. అంటే అర్బన్ అంటే ఓన్లీ మనకు అక్కడ ఓన్లీ ఇండ్లు అవే ఉంటాయి ఎక్కువ. ఇక్కడైతే ఇండ్లు, ప్లాట్లు, ఇంకా అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి చూస్తున్నారు. సో అన్ని రకాలుగా వాళ్ళకు ఒక ఓవరాల్ అవగాహన వస్తుంది అన్న విషయంలో మన సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎంపిక చేసుకున్నారు. అందుకని మాకు కూడా ఇక్కడికి రావడం వల్ల మా అందరి స్టాఫ్ కూడా హ్యాపీ. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్లో తన భర్త నగేష్ వేధిస్తున్నాడంటూ మౌనిక అనే మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో నగేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో హాస్పిటల్కి తరలించారు స్థానికులు. భార్య కంప్లైంట్ చేసినందుకే ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడా లేదా అనేది, పోలీసుల వేధింపుల వల్ల సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడా అనేది ఉన్నతాధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ప్రాంతంలో మోస్తరు వర్షం పడితే జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పటాన్ చెరువు ముత్తంగి ఓఆర్ఆర్ జంక్షన్ దగ్గర ముంబై జాతీయ రహదారిపై వర్షం నీరు చేరటంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. ఓఆర్ఆర్ నుంచి ఇస్నాపూర్ వరకు ట్రాఫిక్ జామ్ కావడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కర్ణాటకలోని లైసెన్స్ సర్వేయర్ విధానం రాష్ట్రంలో అమలు చేయాలన్నారు తెలంగాణ లైసెన్స్ సర్వేయర్స్ అసోసియేషన్ నాయకులు. ప్రభుత్వం తీసుకురానున్న ఆర్ఓఆర్ చట్టంపై హైదరాబాద్ లక్డీ కపూల్ ఎఫ్టీసీసీఐ బిల్డింగ్లో టీఎల్ఏసీఏ నాయకులు చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. 2017లో లైసెన్స్ సర్వేయర్స్ కి ప్రభుత్వ శాఖలో అవుట్సోర్సింగ్ విధానంలో బాధ్యతలు కల్పించారన్నారు. కర్ణాటక లైసెన్స్ సర్వేయర్ విధానం తెలంగాణలో అమలు చేయాలని 2010 నుంచి విజ్ఞప్తి చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు తెలంగాణ లైసెన్స్ సర్వేయర్స్ అసోసియేషన్ నాయకులు. లైసెన్స్ సర్వేయర్స్ వ్యవస్థ అనేది 2005 సంవత్సరం లోపల గౌరవ అగర్వాల్ గారు ఐఏఎస్ గారు స్టార్ట్ చేశారు. మనల్ని ప్రపంచానికి పరిచయం చేసింది తనే. అక్కడి నుంచి వెళ్ళి దాంట్లో ఎంతోమంది పాత్ర ఉంది. ఎంతోమంది దాని మీద రకరకాలుగా మనల్ని ఏ విధంగా చేయాలని ఒక జీవో తయారు చేసి ఈరోజు ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. మేము 2010 నుంచి వెళ్ళి అసోసియేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం గవర్నమెంట్కు, లైసెన్స్ సర్వేయర్ వ్యవస్థ లోపల మార్పులు తీసుకురావాలి. దాని లోపల ముఖ్యమైన మార్పు ఏంటంటే, మన పొరుగు రాష్ట్రమైనటువంటి కర్ణాటక రాష్ట్రం ఉంది. అక్కడున్న వ్యవస్థ, అక్కడున్న లైసెన్స్ సర్వేయర్ వ్యవస్థ ఏదైతుందో దానికి అనుగుణంగా మన తెలంగాణ లోపల కూడా తీసుకురావాలని చెప్పేసి 2010 నుంచి ఎన్నోసార్లు మేము విజ్ఞప్తి చేశాం. అక్కడున్న వ్యవస్థ ఎట్లాంటిదంటే, రిజిస్ట్రేషన్ కంటే బిఫోర్ సర్వే స్కెచ్ అనేది ఇంపార్టెంట్. అది ఎవరు చేస్తున్నారు? లైసెన్స్ సర్వేయర్సే చేస్తున్నారు. అదే వ్యవస్థని ఇక్కడ తీసుకొస్తే డబల్ రిజిస్ట్రేషన్స్ కానీ, రైతులకు ఏదైతే పొలం అమ్ముతుందో ఒక క్లియర్గా ఒక నక్ష అనేది ఉన్న అతని సర్వే నెంబర్ లోపల టోటల్ సర్వే నెంబర్ చూపించి దాని లోపల సబ్ డివిజన్ ఏదైతే చేస్తున్నామో ఆ సబ్ డివిజన్ కూడా మళ్ళీ మార్క్ చేసి ఇవ్వడం వల్ల డబల్ రిజిస్ట్రేషన్ అనేది అరికట్టవచ్చు. అదే విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టి తద్వారా లైసెన్స్ సర్వేయర్లకు కూడా ఉపాధి కలుగుతానే ఉద్దేశంతో ఎన్నోసార్లు మేము గవర్నమెంట్కి మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. కానీ అది ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. అదే రీతిగా లైసెన్స్ అనే 3 years ప్రతి ఒక్కరికి ఉంది. ఆ 3 years అనేది మీరు చాలా వరకు చాలామంది రెన్యువల్ చేయించుకోలేదు. ఆ ప్రక్రియ అనేది కూడా తప్పుదో కాకుండా చూసే వాళ్ళకి మార్గంలో మంచి మార్గంలో వెళ్తున్నటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఆ యొక్క లైసెన్స్ సర్వేర్ అనేది 3 years తర్వాత ఏదైతే ప్రస్తుతానికి ఉన్నటువంటి అమలైతే ఏదైతే 800 జీవో ప్రకారంగా ఉందో దాన్ని అమలు చేసుకోవడానికి కనీసం ఇప్పుడు తర్వాత గవర్నమెంట్ కోరుకుంటే 6 ఏళ్ళు ఇవ్వచ్చు, ఇంకేదైనా పోస్టులు ఇవ్వచ్చు, ఇంకేదైనా తర్వాత సంగతి. ఫస్ట్ అయితే ఉన్నదాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి కోసం అనేది ఆ 3 years ఎవరికైతే ఉందో ఆ 3 years తర్వాత కంపల్సరీ రెన్యువల్ చేసుకుంటే అది చాలా మంచిది. ఆ రెన్యువల్ చేసుకుంటే కూడా వారు మరలా దాన్ని కొనసాగించుకునే అవకాశం ఉంటుంది. ఎవరు కూడా వేలెత్తి చూపించే అవకాశం ఉండదు. కాబట్టి అది పబ్లిక్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇంకేదైనా అధికారులే కావచ్చు, అది మీరు అందరూ కూడా అది తప్పకుండా పాటించాలని.
కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కులగణనను చేపట్టాలన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఈ నెల 22న అఖిలపక్ష పార్టీలు కుల సంఘాలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. 26న కలెక్టరేట్ల ముట్టడి, సెప్టెంబర్ 6న కులగణన మార్చి నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే తెలంగాణ బంద్కు పిలుపునిస్తామని హెచ్చరించారు జాజుల శ్రీనివాస్. జాతి ప్రయోజనాల కోసం ప్రాణానికి తెగించైనా మేము పోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేసే విధంగా పట్టు వదలకుండా ఆ ప్రభుత్వాన్ని వంగబెట్టి కులగణన ప్రారంభించేంత వరకు మా ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. ఇప్పటి వరకు యాత్రలు చేశాం. ఇంతకుముందు చెప్పినట్టు అనేక రకాలుగా ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా గాంధీ మార్గంలో ఉద్యమం చేశాం. ఇంకా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పి మేము బీసీ కుల సంఘాల సమావేశంలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాలను ఇప్పుడు మీ ముందు వెల్లడించబోతున్నాం. ఈ ఉద్యమాన్ని కులగణన చేయాలనే ఉద్యమాన్ని ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ఇలా తీవ్ర స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేయడం కోసం ఈ నెల 22వ తేదీ నాడు హైదరాబాద్లో అన్ని అఖిలపక్ష పార్టీలు అదేవిధంగా కుల సంఘాలు ప్రజా సంఘాలతోటి 22 నాడు అఖిలపక్ష పార్టీలు కుల సంఘాలతోటి సంయుక్త సమావేశాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా 26వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా 33 జిల్లా కలెక్టరేట్లు ఉంది. 33 జిల్లా కలెక్టరేట్ల ముందు ముట్టడించబోతున్నాం. 26వ తేదీ నాడు 33 జిల్లాల కలెక్టరేట్లను వేలాది మందితోటి ముట్టడిస్తున్నాం. అదేవిధంగా సెప్టెంబర్ 6వ తేదీ నాడు లక్షలాది మందితోటి హైదరాబాద్ హలో బీసీ చెలో హైదరాబాద్ పేరుతోటి కులగణన మార్చ్ పేరుతోటి మిలియన్ మార్చ్ ఎట్టయితే చేశారో కులగణన మార్చ్ పేరుతోటి లక్షలాది మందితోటి హైదరాబాద్ను దిగ్బంధించబోతున్నాం. ఈ 3 కార్యక్రమాలు తీవ్రమైనటువంటి ఇవాళ అఖిలపక్ష సమావేశం, అదేవిధంగా కలెక్టరేట్ల ముట్టడి, అదేవిధంగా కులగణన మార్చ్, ఈ కార్యక్రమాలు ఇలా మొత్తం పార్టీలకు అతీతంగా జెండాలకు అతీతంగా వచ్చే నెలలో జరగబోయే గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై అన్ని శాఖలతో సమీక్ష చేశారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. వారం రోజుల్లో ప్రజాప్రతినిధులు గణేష్ ఉత్సవ సమితితో మీటింగ్లు ఏర్పాటు చేస్తామన్నారు. హుస్సేన్ సాగర్లో నిమజ్జనంపై కోర్టు ఆదేశాల ప్రకారమే ముందుకు వెళ్తామన్నారు. సిటీలో ఫ్లైఓవర్లు, మెట్రోను దృష్టిలో పెట్టుకుని వినాయకుడి విగ్రహాల ఎత్తును తగ్గించుకోవాలని నిర్వాహకులకు సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో రివ్యూ మీటింగ్ నిర్వహించారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డితో పాటు కలెక్టర్ అనుదీప్, హెచ్ఎండిఏ, వాటర్ వర్క్స్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఎలక్ట్రిసిటీ, ఆర్టీసీ, రెవెన్యూ, ట్రాఫిక్ పోలీసులు, ఆర్ఎన్బి అధికారులు పాల్గొన్నారు. ఆగస్టు 17 కరెక్ట్ ఒక నెల రోజుల ముందు సెప్టెంబర్ 17 నాడు జరిగేటువంటి గణేష్ నిమజ్జనానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు హైదరాబాదులో గతంలో ఏ విధంగా అయితే బోనాల పండుగ, రంజాన్, మొహర్రం తదితర పండుగలు అన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుపుకున్నామో, ప్రభుత్వం గణేష్ ఉత్సవాన్ని కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి ప్రశాంతంగా జరుపుకోవడానికి అన్ని శాఖలతోటి ఒక సమన్వయం ఏర్పాటు చేయడం జరిగింది. గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ ప్రిపరేషన్ మీటింగ్ నిర్వహించామని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. దేశంలో ముంబై తర్వాత హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాలు గ్రాండ్ గా జరుగుతాయన్నారు. హైదరాబాద్ ఇమేజ్ ని మరింత పెంచేలా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా బోనాలు ఘనంగా నిర్వహించుకున్నామో అలాగే గణేష్ ఉత్సవాలను కూడా జరిగేలా చూస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అకౌంటబిలిటీ డిపార్ట్మెంట్ ఇంటర్నల్ కోఆర్డినేషన్ సంబంధించి ఎక్కడ కూడా ఉత్సవాల్లో ఇబ్బంది జరగద్దని దానికి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. హుస్సేన్ సాగర్ చుట్టూ ఈవెన్ అన్ని రకాలుగా ప్రికాషన్స్ తీసుకున్నా కూడా గతంలో జరిగినటువంటి ఏదైనా లోటుపాట్లు ఉంటే వాటిని కూడా ఓవర్కమ్ అవుతూ విగ్రహాల తయారీ నుంచి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ అవసరమైన వాహనాలు ఏర్పాటు చేయడం, శాంతి భద్రతలను కాపాడడం, వినాయకులు ఊరేగింపుగా వచ్చే ప్రాంతాల్లో రోడ్లకు సంబంధించిన రిపేర్స్ కావచ్చు,
లేదా ఎలక్ట్రిసిటీ వైర్స్ కావచ్చు, లేదా అన్ని రకాల శాఖలకు సంబంధించిన అంశాల మీద ఇది అంతా కూడా ప్రభుత్వం ఎన్ని రకాల కార్యక్రమాలు తీసుకున్నా ప్రజల సహకారం కావాలి. మొన్న కూడా బోనాలకు సంబంధించి కావచ్చు, ఇతర పండుగలన్నింటి సందర్భంగా ప్రజలందరూ సహకరించినారు. హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనంపై కోర్టు ఆదేశాల ప్రకారం నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. గణేష్ మండపాల నిర్వాహకులందరూ ఆన్లైన్లో పోలీసులు ఇచ్చే ఫామ్ ని నింపాలన్నారు. సిటీలో కొత్తగా వచ్చిన ఫ్లైఓవర్లు, మెట్రోను దృష్టిలో ఉంచుకొని విగ్రహాల ఎత్తు తగ్గించుకోవాలని సూచించారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ పర్మిషన్, అనుమతి అనే కంటే ఎక్కువ ఎక్కడ ఎన్ని విగ్రహాలు పెడతా ఉన్నారు, ఒక ఆర్గనైజేషన్కు ఇబ్బంది లేకుండా ఉండాలనేది. దాన్ని ఎవరు ఈగో ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఏదో ఆధిపత్యం చేస్తున్నటువంటి అంశం కానే కాదు. సమాచారము సమన్వయం చేయడానికి వాహనం కావాలన్నా, లా అండ్ ఆర్డర్కి అక్కడ ఒక పోలీసు ప్రొవైడ్ చేయాలన్నా, ఇతరత అనేక అంశాలు ఉంటాయి. మేము మంటప నిర్వాహకులను అప్లికేషన్ అడిగితేనే అట్లా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చెప్తా ఉన్నారు. సో వాళ్ళందరికీ ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తాను. కోర్టు సూచనలు, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. వాళ్ళంతా ప్రభుత్వం ఏదో ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని హైట్ ఇంత పెట్టండి, మట్టి విగ్రహాలనే చేయండి, పర్యావరణాన్ని కాపాడండి అని మనం చెప్తే కంటే ఎక్కువ కూడా కోర్టు కూడా సూచిస్తూ ఉంది. దయచేసి వీటన్నిటినీ విగ్రహాలు పెట్టే మండప నిర్వాహకులు పరిగణలోకి తీసుకోవాలని మీ ద్వారా కోరుతాం. పర్యావరణాన్ని కాపాడడానికి మట్టి విగ్రహాలకు ప్రాధాన్యతనివ్వాలని ప్రజల్ని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయకుని విగ్రహాలను పంపిణీ చేస్తామన్నారు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.